హలో అండి. ఈసారి గిరి ప్రదక్షిణకి లక్షలాది మంది పాల్గొనబోతున్నారు. 28వ తారీఖుకి గిరి ప్రదక్షిణ, అలాగే జూలై 29న గుడి ప్రదక్షిణ జరగబోతుంది. 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి తొలిపావంచ దగ్గర రథం మొదలవబోతుంది. 4 గంటల నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఈసారి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు తొలిపావంచ దగ్గరికి వెళ్ళనవసరం లేదండి. వాళ్ళ దగ్గర ఉండే ప్రదేశాల్లో కొన్ని స్పాట్స్ దగ్గర వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని పెట్టి, అలాగే పూజాన్ని కూడా పెడుతున్నారు. మనం అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి మనం ఎండ్ చేయొచ్చు. భక్తుల సౌకర్యార్థం అడుగడుగున పానీయాలు, తినుబండారాలు, అలాగే జెండు బాంబులని ఇవన్నీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. గమ్మత్ ఏంటంటే స్వామివారి నామాలు 32, అలాగే గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తే అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఒక గట్టి నమ్మకము. ఇదివరకటి రోజుల్లో చాలా తక్కువ మంది ఈ గిరి ప్రదక్షిణ చేసేవారు. ప్రజల్లో ఇప్పుడు నమ్మకం పెరిగిపోయి లక్షలాది మంది ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మనం ఏమీ క్యారీ చేయనవసరం లేదండి. కాళ్ళకి సాక్సులు, చేతిలో ఒక రుమాలు పెట్టుకొని బయలుదేరితే చాలు. ఈ దారి పొడవునా అన్నీ మనకు దొరుకుతాయి. స్వామివారి నామాన్ని చెప్పుకుంటూ నడుచుకొని వెళ్తే సునాయాసంగా మనము గమ్యాన్ని చేరుకోగలుగుతాము. సింహాచలం కొండ మీదకి వెళ్ళాలంటే ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదా మెట్ల మార్గం ఉంటుందండి. 1000 మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కి కూడా ఈ కొండ మీదకి రావచ్చు. మేము శనివారం దర్శనానికి వచ్చామండి. చాలా రష్గా ఉన్నారు. ఇక్కడ కళ్యాణాలు కూడా చాలా జరుగుతున్నాయి. మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. పైకి దర్శనానికి నడుచుకొని వెళ్ళలేకపోతే లిఫ్ట్ కూడా ఉందండి. లిఫ్ట్లో వెళ్ళొచ్చు. దర్శనం అయితే మాకు చాలా బాగా అయిపోయింది. కాకపోతే మాకు గర్భగుడిలోకి అలౌ చేయలేదు. సాటర్డే, సండే గర్భగుడిలోకి అలౌ చేయరంట. స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టము. మేము తులసిమాలను అనుకుని స్వామివారికి సమర్పించుకున్నాము. గర్భగుడిలో దర్శనం అయ్యాక బయటకు వస్తుంటే ఒక ఆవిడ మాకు పిలిచి మరీ ఒక పెద్ద తులసిమాలని చేతిలో పెట్టారు. ఆ దేవుడే మాకు చేతిలో పెట్టినట్టు అనిపించింది. ఇలాంటి అనుభవాలు మీకు కూడా కలిగినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి.